హలో, బాగున్నారా? ఈరోజు కృష్ణాష్టమి ప్రసాదంలో ఇది 3వ ప్రసాదం. ఇది మురుకులు మినపప్పుతోటి చేస్తారు కదా, మనుబోలు అంటారు. ఒక మినపప్పుకి 3.5 గ్లాసు బియ్యం వేసుకోవచ్చు. అది పిండి చేసుకొని ఆ తర్వాత మనం ఉప్పు, జీలకర్ర, కొంచెం వెన్న వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకుంటే పిండి మంచిగా వస్తాయన్నమాట మురుకులు అనేది. కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు, జీలకర్ర, వెన్న వేసి మంచిగా కలిపేస్తున్నాను అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. 15-20 రోజులైనా కూడా మనకు నిల్వ ఉంటాయి. ప్లస్ ఈరోజు నేను ప్రసాదంగా చేస్తున్నాను అన్నమాట. వెన్న వేసినందువల్ల మనకు మృదువుగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు క్రిస్పీనెస్లో ఒక విధమైన క్రిస్పీనెస్ అనమాట. గట్టిగా ఉండకుండా అది తింటేనే తెలుస్తుంది, చెప్పలేము అన్నమాట. అలా మంచిగా ఉంటుంది వెన్నతో చేస్తే. దీంట్లో కారం వేసుకుంటే బాగుండదు అనమాట. ఓన్లీ ఉప్పు, జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. లేదా ఉప్పు, నువ్వులు వేసుకోవచ్చు. నువ్వులతో కూడా టేస్టీగా ఉంటుంది. నువ్వులు వద్దు అనుకున్నప్పుడు జీలకర్రతోటి బాగుంటుంది అంతే. దీంట్లో వాము వేస్తే కూడా బాగుండదు. శనగపిండికి మాత్రమే వాము వేసుకుంటే బాగుంటుంది. మినప్పిండితో చేసే ఐటెంకి వాము వేయక్కర్లేదు. వేస్తే బాగుండదు కూడా టేస్ట్. మంచిగా నీళ్లు వేసి కలిపేసుకుందాం. ఇవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. పిండి మనం మిక్సీలో వేసుకోలేము అంటే ఒక బియ్యం అంటే మీరు ఏ గ్లాస్ కానీ ఏ గిన్నె కానీ తీసుకున్నారో ఒక మినపప్పు తీసుకొని దానికి 4 బియ్యం వేసుకొని మనం బయట పట్టించేసుకుంటే పిండి, ఆ పిండిని 2-3 సార్లుగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా అది కొంచెం మనం అక్కడి నుంచి తేగానే పిండి ఆరబెట్టి డబ్బాలో వేసి పెట్టేసుకుంటే అది మనకు 4-5 నెలలు కూడా నిల్వ ఉంటుంది పిండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కలుపుకొని మనం పిండి అలా ఈ మాదిరి కలిపేసుకొని మురుకులు వేసేసుకోవచ్చు అనమాట. మినపిండి, బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి దీంట్లో మనకు ఆరోగ్యం పాడేది ఏమి ఉండదు. ఇది ఎక్కువ ఆయిల్ కూడా లాగవన్నమాట. మనకు కాఫీ, టీ తాగేటప్పుడు సైడ్గా తినడానికి చాలా స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటుంది అనమాట. ఎంతో ఈజీగా నేను ఇట్లా చేశాను. గరిటె మీద వేసుకొని, ఎందుకంటే కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి కిచెన్లో ఇది అలా నేను ఎత్తలేక చేయి నొప్పి వస్తుంది అనేసి గరిటె మీద ఇలా వేసేసుకొని అవి అలా డ్రాప్ చేసేసాను. మంచిగా వేగిపోయాయి అన్నమాట. ఫస్ట్ ఒక్కొక్క వాయిలో 7-8 వేసేసాను 2 సార్లకి. సింపుల్గా చేసుకోవచ్చు, మంచిగా టేస్టీగా ఉంటాయి. మనకు ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి మనం పిల్లలకి స్నాక్ ఐటెంగా కూడా బాగుంటుంది కాబట్టి మనకు కూడా కాఫీ, టీ తాగేటప్పుడు మంచిగా ఉంటుంది. ఇది నైవేద్యంగా ఈరోజు చేశాను.